చచ్చిపోతారు. అదే అతిసార మృతులు అంటే ఎప్పుడైనా సరే. మనకు ఆల్రెడీ ఏ అనారోగ్యమో ఉండి ఏ జ్వరమో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ నీళ్లు తాగామనుకోండి ప్రాణాపాయం అవుతుంది ఆటోమేటిక్. ఇది కామన్ గా ఆలోచించాల్సిన అంశం. ఇందులో ఆ రోజునే ప్రజాప్రతినిధులే చెప్పారు అది. ఇక్కడ ఏది అధికారులు, నేను ఆ రోజు పేపర్లో చూసింది అయితే లోకల్ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే ఇదంతా ఇట్లాగా రోడ్లు వేయడం వల్ల జరిగిందండి అని చెప్పుకోవచ్చు. రోడ్లు అండర్ కన్స్ట్రక్షన్, అందులో ఇంకా నిర్లక్ష్యం అని ఏమంటారు దాంట్లో బేసిక్గా. ఇక తవ్వేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అంత తీసుకునే పరిస్థితులు నిజంగా అట్లాగే చిత్తశుద్ధితో చేస్తే చాలా గొప్ప విశేషం. అట్లేం జరగట్లేదు. ఇంకోటి ఈ పాలదైతే కనుక ఖచ్చితంగా వెంటనే ఆవిడ మాట్లాడింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో మాట్లాడారు. వాళ్ళకి అయ్యే హాస్పిటల్లో అయ్యే వైద్య ఖర్చులు కూడా పెట్టుకుంటామన్నారు కదా బేసిక్గా. ఇదంతా గ్రౌండ్లో జరిగింది కదా. ఇది పేపర్లో టీవీలో చూసింది. మనమేం స్పాట్లో లేరు, లేకపోతే మనమేం ఫీల్డ్లో రిపోర్టర్ల టీం నేను పెట్టుకోవాలి. కానీ మనం పత్రికల్లో చూసింది గ్రహించింది వాళ్ళ పేపర్లోనే మరి బయట వచ్చినాయి కూడా. మరి మళ్ళీ వాళ్ళు ఎవరు ఏ పని చేయట్లేదు, నేను వస్తే నేను లేస్తే మనిషిని కాదు చెప్పడం ఎందుకు? అది జరిగిన పనిని చెడగొట్టడం కదా. అది మనం వాళ్ళ క్రెడిట్ మనం లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళు చేస్తున్నారు. జిల్లా అధికారులు అయితే ఇమీడియట్ గా స్పందిస్తారు సార్, ఎలాంటి జరిగినప్పుడు వెళ్తారు వస్తారు, అది ఓకే. కాకపోతే మంత్రులు ఎమ్మెల్యే వెళ్ళారు, వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళు